గుడ్ మార్నింగ్. సో, ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ గురించి వచ్చేసాం మనం. సో, ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ గురించి చెప్పే ముందు, ఆ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ డెఫినిషన్ చెప్పే ముందు అసలు ఈ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్, మూవింగ్ లోడ్స్ అంటే ఏంటో చెప్తాను. సో, ఫస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ దేనికి యూజ్ చేస్తారంటే, మూవింగ్ లోడ్స్‌కి యూజ్ చేస్తారండి. ఈ మూవింగ్ లోడ్స్ ఎందుకు, మూవింగ్ లోడ్స్‌కి ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ ఎందుకు కావాలి అంటే, సో, మామూలు కాన్సెప్ట్‌తో తీసుకొని వెళ్తే మూవింగ్ లోడ్స్ కాన్సెప్ట్ అయితే కొంచెం లేబరియస్ ప్రాసెస్ ఉంటుంది. సెక్షన్ తీసుకుంటాం. ఈచ్ సెక్షన్‌కి ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తూ ఉంటాం. టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. అదే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ అనుకోండి చాలా షార్టెస్ట్ వేలో బై యూజింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ లేదా దాన్ని కర్వ్ అంటాం. సో, ఆ కర్వ్ ద్వారా, ఆ డయాగ్రామ్ ద్వారా మనం ఈజీగా మన యొక్క పాయింట్ లోడ్స్ కావచ్చు, ఏదైనా సరే ఏ పాయింట్ లోడ్స్, ఏ కాంబినేషన్ ఆఫ్ లోడ్స్ కూడా మనం ఈజీగా వాటి యొక్క షియర్ ఫోర్స్ కావచ్చు, బెండింగ్ మూవ్‌మెంట్ కావచ్చు, రియాక్షన్స్ కావచ్చు, ఏదైనా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. సో, ఇది ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ అంటాము. సో, ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఈ కాన్సెప్ట్ నార్మల్‌గా మనం ఇప్పటివరకు చూసుకున్న లోడ్స్ అన్నీ కూడా స్టేషనరీ లోడ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పర్ఫెక్ట్ ఫ్రేమ్స్ అయినా సరే, స్ట్రెయిన్ ఎనర్జీ కావచ్చు, ఆర్చెస్ కావచ్చు, ప్రాపర్ కంటిన్యూ ఫిక్స్డ్ బీమ్స్ కావచ్చు, అన్ని ప్రాబ్లమ్స్‌లో కూడా మీకు పాయింట్ లోడ్స్ అనేవి గానీ, యూడిఎల్ కానీ, ఏదైనా లోడ్స్ కానీ ఎక్కడున్న లోడ్స్ అక్కడే ఉంటాయి. బట్ మనం యాజ్ ఇట్ ఈస్‌గా బయట రెగ్యులర్‌గా ఫీల్డ్‌లోకెళ్ళి చూస్తే బ్రిడ్జ్ ఉంటుంది. ఓకే. ఒక డెక్ టైప్ బ్రిడ్జ్ ఉండొచ్చు, లేదా వారన్ టైప్ బ్రిడ్జ్ ఉండొచ్చు, లేకపోతే ఒక స్పాన్ ఆఫ్ బ్రిడ్జ్ ఉండొచ్చు. ఆ బ్రిడ్జ్ మీద నుంచి వెహికల్స్ మూవ్‌మెంట్ అవుతూ ఉంటాయి. సో, వెహికల్స్ అనేవి సింగిల్ పాయింట్ లోడ్ ఉండొచ్చు, 2 పాయింట్ లోడ్స్ ఉండొచ్చు. ఓకే. సెవెరల్ పాయింట్ లోడ్స్ ఉండొచ్చు. లేకపోతే యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అనేది ఉండొచ్చు. ఇలాంటి లోడ్స్ అనేవి ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటప్పుడు ఒక పాయింట్‌లో ఒక కాన్స్టెంట్ ఒక దగ్గర ఉండవు. పాయింట్ టు పాయింట్ మారుతూ ఉంటుంది. ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఆ గడ్డల మీద గాని, ఆ స్పాన్ మీద గాని మూవ్ అవుతూ ఉంటుంది. సో, ఒక లోడ్ అనేది ఒక దగ్గర ఫిక్స్‌డ్‌గా ఉండదు. సో, మనకి ఇచ్చినటువంటి పాయింట్ లోడ్ సిస్టమ్ కానీ, ఇచ్చినటువంటి లోడింగ్ సిస్టమ్ అనేది ఏ పాయింట్ దగ్గర మనకి మాక్సిమం ఉంటుందో తెలీదు. సో, ఎక్కడ మనకి మాక్సిమం వస్తుందో తెలీదు. సో, అందుకని చెప్పి మనకి ఎక్కడ మాక్సిమం వస్తుందో తెలీదు కాబట్టి ఊకే ప్రతిసారి ఒక పాయింట్ దగ్గర తీసుకొని ఫైండ్ ఔట్ చేయడం. ఇంకో పాయింట్ దగ్గర తీసుకొని ఫైండ్ ఔట్ చేయడం. సపోజ్ ఈ పాయింట్ లోడ్ ఉంది. ఈ పాయింట్ లోడ్‌ని తీసుకున్నప్పుడు ఈ పాయింట్ దగ్గర మాక్సిమం వస్తుందో తెలీదు. ఇక్కడ వస్తుందో మాక్సిమం వస్తుందో తెలీదు. ఇక్కడ పాయింట్ లోడ్ ఇక్కడ తీసుకున్నప్పుడు మాక్సిమం వస్తుందో తెలీదు. సో, ఎక్కడ మాక్సిమం వస్తుందో తెలీదు కాబట్టి సో, నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే నాకు ప్రాబ్లమ్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే చాలా తక్కువ టైంలో మనకి ప్రాబ్లమ్ క్లోజ్ అవ్వాలంటే ఈ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ అనేది యూజ్ అవుతుంది. సో, ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ ద్వారా మెయిన్‌గా ఏం చేస్తామంటే సో, రియాక్షన్స్ కావచ్చు, షియర్ ఫోర్స్ కావచ్చు, బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఏ సెక్షన్ ఒక సెక్షన్ దగ్గర తీసుకున్నప్పుడు ఆ సెక్షన్ దగ్గర సో, మాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెక్షన్ తీసుకున్నాను. ఈ సెక్షన్ దగ్గర సో, మాక్సిమం నెగెటివ్ షియర్ ఫోర్స్ ఎప్పుడొస్తది? మాక్సిమం పాజిటివ్ షియర్ ఫోర్స్ ఎప్పుడొస్తది? మాక్సిమం బెండ్ మూవ్‌మెంట్ ఎక్కడొస్తుందనేది నాకు తెలీదు. ఆ పాయింట్ లోడ్ కావచ్చు, ఆ లోడ్ సిస్టమ్ కావచ్చు, అది ఇటు నుంచి ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. సో, ఎక్కడ మాక్సిమం అయితే ఈ సెక్షన్‌లో మాక్సిమం నెగెటివ్, పాజిటివ్ అండ్ బెండ్ మూవ్‌మెంట్ ఎక్కడొస్తుందో పాజిటివ్, నెగెటివ్ బెండ్ మూవ్‌మెంట్ ఎక్కడొస్తుందో మనకు తెలీదు. సో, అందుకని అదే ఆ సెక్షన్ దగ్గర ఎక్కడ మాక్సిమం పాజిటివ్, నెగెటివ్ అండ్ షియర్ ఫోర్స్ అండ్ బెండ్ మూవ్‌మెంట్స్ ఎగ్జాక్ట్‌గా ఎక్కడొస్తున్నాయో మనకు తెలియాలంటే అంత ఈజీగా కాదు కాబట్టి, సో, అదే ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్ ద్వారా అయితే ఇటు ఏ సెక్షన్ దగ్గరైనా ఫైండ్ ఔట్ చేయొచ్చు. అబ్సల్యూట్ మాక్సిమం అంటే ఆ లోడ్ అనేది ఆ సెక్షన్ దగ్గర మాక్సిమం షియర్ ఫోర్స్ ఫైండ్ ఔట్ చేయొచ్చు. అండ్ టోటల్‌లో ఆ బీమ్ మొత్తం మీద గాని, ఆ స్పాన్ మొత్తం మీద గాని ఇచ్చినటువంటి లోడ్ సిస్టమ్ వల్ల సో, మాక్సిమం షియర్ ఫోర్స్ ఎక్కడ వస్తుందో కూడా ఈ ఇన్‌ఫ్లుయెన్స్ ద్వారా చాలా ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. సో, అలా చూస్తే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సో, అలా చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. సో, మీకొకసారి ఒక డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో, ఇదొక బీమ్ అండి. సో, ఈ సపోర్ట్ ఏబీ అనే సపోర్ట్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ తీసుకుంటున్నాను. ఓకే. ఈ సెక్షన్‌లో ఈ సెక్షన్ దగ్గర మనకి మాక్సిమం పాజిటివ్ షియర్ ఫోర్స్ ఎప్పుడొస్తుంది? మాక్సిమం నెగెటివ్ షియర్ ఫోర్స్ ఎప్పుడొస్తుంది? అండ్ బెండింగ్ మూవ్‌మెంట్ ఎప్పుడొస్తుందో తెలుసుకోవాలి. సో, తెలియాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెక్షన్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ లోడ్ అనేది ఇలా మూవ్ అవుతూ వస్తుంది. ఈ మూవ్ అయ్యే పాయింట్‌లో ఎక్కడ ఆ పాయింట్ లోడ్ గనుక ప్లేస్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ లోడ్ ఏంటంటే ఈ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్స్‌లో ఏం చేస్తామంటే ఒక యూనిట్ లోడ్ తీసుకుంటారు. సో, ఆ యూనిట్ లోడ్‌ని తీసుకొని ఆ యూనిట్ లోడ్ ఎక్కడ మూవ్ అవుతుందో చూసి ఎక్కడ మూవ్ అవుతే మనకి మాక్సిమం నెగెటివ్ వస్తుంది. ఎక్కడ పాయింట్ లోడ్ అనేది ఎక్కడుంటే మనకి మాక్సిమం పాజిటివ్ వస్తుంది. అండ్ మాక్సిమం బెండ్ మూవ్‌మెంట్ ఎప్పుడొస్తుందో తెలుసుకోవచ్చు. సో, అలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్‌ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్‌లో సో, ద మాక్సిమం నెగెటివ్ షియర్ ఫోర్స్ ఎప్పుడొస్తుందంటే సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ జనరల్‌గా నెగెటివ్ అని తీసుకుంటాం కదా! సో, ఈజీగా షార్టెస్ట్ వేలో చెప్తున్నాను. సో, ప్రిలిమినరీ బేసిక్ డెఫినిషన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఏం చెప్పట్లేదు. డైరెక్ట్‌గా ఒక ప్రాబ్లమ్ ఎలాగైతే వేస్తామో, ఎలా చేస్తామో చెప్తున్నాను. సో, రైట్ సైడ్ అప్‌వర్డ్ ఫోర్స్ నెగెటివ్ కాబట్టి మన యొక్క లోడింగ్ కండిషన్ ఇటువైపు తీసుకుంటాం. అంటే సెక్షన్‌కి జస్ట్ ఇటువైపు తీసుకోవాలండి. సో, ఈ ఈ నెగెటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే ఈ సెక్షన్‌కి లోడ్ ఇటువైపు తీసుకోవాలి.
ఓకే. అలా తీసుకొని దాని యొక్క మనం రియాక్షన్స్ క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. అదే ఒకవేళ పాజిటివ్ షియర్ ఫోర్స్ కావాలనుకోండి. సో, పాజిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే పాజిటివ్ షియర్ ఫోర్స్ అంటే జనరల్‌గా ఆర్ఏ అవుతుంది. సో, పాజిటివ్ షియర్ ఫోర్స్ ఆర్ఏ కావాలంటే ఇటువైపు మనకి మాక్సిమం పాజిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే సెక్షన్‌కి లోడ్ ఇటువైపు తీసుకోవాలి ఇప్పుడు. ఓకే. సో, అలా. సో, నెగెటివ్ షియర్ ఫోర్స్ కావాలనుకోండి. సో, నెగెటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే లోడ్ అనేది సెక్షన్‌కి ఆర్ఏ వైపు తీసుకోవాలి. అంటే ఈ సెక్షన్‌కి ఇటువైపు తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. అదే పాజిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే ఆర్ఏ కావాలి అంటే మనకి సెక్షన్‌కి ఇటువైపు తీసుకుంటాం. అంటే అపోజిట్ ఎండ్‌లో తీసుకుంటాం. ఆర్‌బీ కావాలంటే ఇటువైపు తీసుకుంటాం. అదే ఆర్ఏ కావాలంటే ఈ యొక్క పాయింట్‌లోనే ఇటువైపు తీసుకుంటాం. అలా చేస్తాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ నెగెటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే సెక్షన్‌కి జస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. జస్ట్ లెఫ్ట్ సైడ్ అంటే ఎగ్జాక్ట్‌గా కాకుండా జస్ట్ కొంచెం సైడ్‌కుంటే ఎలా అని కన్సిడర్ చేస్తాం. సో, అలా తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే టేకింగ్ మొమెంట్ అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 0 చేస్తున్నాను. సో, తీసుకుంటే ఫస్ట్ టేకింగ్ మొమెంట్ అప్పుడు బి ఈజ్ ఈక్వల్ తీసుకుంటే ఏమవుతుందండి? టేకింగ్ మొమెంట్ అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 0 తీసుకుంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్‌బి ఇంటూ ఎల్ ప్లస్ డబ్ల్యూ ఇంటూ ఎక్స్. ఒకటి క్లాక్ వైస్, ఒకటి యాంటీ క్లాక్ వైస్ కాబట్టి మైనస్ ప్లస్ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. అలా చేస్తే ఆర్‌బి ఈజ్ ఈక్వల్ డబుల్ ఎక్స్ బై ఎల్ వస్తుంది. సో, నేనేం చెప్తున్నాను? మాక్సిమం నెగెటివ్ షియర్ ఫోర్స్ అనేది ఈ సెక్షన్‌లో ఉన్నప్పుడే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూనిట్ లోడ్ అనేది ఎగ్జాక్ట్‌గా ఏ దగ్గర ఉంటే అంటే ఏ దగ్గర ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. సో, ఎగ్జాక్ట్‌గా ఉంటే ఎగ్జాక్ట్‌గా పాయింట్ లోడ్ అనేది ఎగ్జాక్ట్‌గా పాయింట్ లోడ్ ఎట్ ద పాయింట్ ఏ దగ్గర ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే -0/L ఏదైనా సరే 0 అవుతుంది. అదే ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే పాయింట్ లోడ్ అనేది ఎగ్జాక్ట్‌గా సెక్షన్‌కి చాలా దగ్గర నియరెస్ట్ టు ద సెక్షన్ కావచ్చు లేదా ఆన్ ద లోడ్ సెక్షన్ కావచ్చు అనుకున్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ అయినప్పుడు ఏమవుతుంది? ఆర్‌బి ఈజ్ ఈక్వల్ టు -A/L వస్తుంది. సో, ఈ రెండిట్లలో చూస్తే ఏంటంటే ద మాక్సిమం నెగెటివ్ షియర్ ఫోర్స్ అనేది అండర్ ద సెక్షన్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్‌కి గనుక వస్తే ద మాక్సిమం నెగెటివ్ షియర్ ఫోర్స్ ఫర్ ద యూనిట్ లోడ్ అనేది ఇలా వచ్చేసింది. ఓకే. -A/L అనేది వచ్చింది. ఓకే. అదే నెక్స్ట్ పాజిటివ్ షియర్ ఫోర్స్. పాజిటివ్ షియర్ ఫోర్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే మనకి ఆర్ఏ కావాలంటే సెక్షన్‌కి ఇటువైపు తీసుకుంటాం పాయింట్ లోడ్. అంటే జస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్ తీసుకుంటాం. ఎగ్జాక్ట్‌గా సెక్షన్ మీద తీసుకోకుండా జస్ట్ రైట్ సైడ్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఆర్ఏ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనకి టేక్ మోడ్ బి తీసుకోవాలి. టేక్ మోడ్ బి తీసుకున్నప్పుడు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ -W ఇంటూ L - X ఈజ్ ఈక్వల్ టు 0. చేస్తే ఆ విధంగా చేస్తే మనకి ఆర్‌బి వాల్యూ వచ్చేస్తుంది. అయితే వెన్ ఇక్కడ ఉన్న సెక్షన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సబ్స్టిట్యూట్ చేస్తే అంటే ఇక్కడ సెక్షన్ ఇక్కడ నుంచి ఈ పాయింట్ లోడ్ అనేది ఈ స్పాన్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిబి స్పాన్ అంటే మధ్యలో పాయింట్ సి అనుకోండి. ఈ పోర్షన్‌లో యూనిట్ లోడ్ వేరీ అవుతే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ఏ ఈజ్ ఈక్వల్ 1 - A/L అవుతుంది. అదే ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటే ఇక్కడ నుంచి టోటల్ ఈ పాయింట్ లోడ్ అనేది ఇక్కడ కాకుండా ఆన్ ద స్పాన్ ఆన్ ద సపోర్ట్ బి దగ్గర ఉందనుకోండి అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ది స్పాన్ కి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అవుతుంది. అప్పుడు 1 L/L అవుతుంది. L/L అంటే 1 అవుతుంది. 1 - 1 0 అవుతుంది. ఈ రెండిట్లలో హైయెస్ట్ వాల్యూ ఏదైతే ఉందండి 1 - A/L అవుతుంది. దీన్ని యాక్చువల్‌గా ఇది మాక్సిమం పాజిటివ్ షియర్ ఫోర్స్ వస్తుంది. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేసుకుంటే ఇది పంపిస్తే L - A/L వస్తుంది. L - A అంటే ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఇది ఎల్, ఇది ఏ. ఎల్ మైనస్ ఏ చేస్తే వచ్చేది పి. దేర్‌ఫోర్ ఎల్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి/ఎల్. ఇది ప్లస్ బి/ఎల్ అవుతుంది. సింపుల్‌గా చెప్పుకోవాలంటే దేర్‌ఫోర్ ఫైనల్‌గా మీకు చెప్పే కంక్లూజన్ ఏంటంటే నెగెటివ్ షియర్ ఫోర్స్ కావాలి అంటే సెక్షన్‌కి మనకి లెఫ్ట్ ఆఫ్ ది సెక్షన్ తీసుకుంటే మనకి మాక్సిమం నెగెటివ్ షియర్ ఫోర్స్ వస్తుంది. దట్ ఈస్ A/L. అదే పాజిటివ్ షియర్ ఫోర్స్ కావాలంటే సెక్షన్‌కి రైట్ సైడ్ ఆఫ్ ది సెక్షన్ తీసుకోవాలి అండ్ పాజిటివ్ షియర్ ఫోర్స్ ఫార్ములా B/L. -A/L ఫార్ములా ఒకటి గుర్తుంటే చాలు. B/L ఫార్ములా ఒకటి గుర్తుంటే చాలు. మరి అదే బెండింగ్ మూవ్‌మెంట్ కావాలంటే బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఎ సెక్షన్ మాక్సిమం బెండింగ్ మూవ్‌మెంట్ ఎట్ ఎ సెక్షన్ ఎట్ ఎ గివెన్ సెక్షన్ ఫైండ్ ఔట్ చేయాలంటే ఎక్కడైతే సెక్షన్ అన్నాడో అక్కడే పాయింట్ లోడ్ తీసుకోవాలి. ఎందుకంటే మీకు చాలా ఎస్ఎం కావచ్చు ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాను. పాయింట్ లోడ్స్‌కి అయితే మాక్సిమం బెండింగ్ మూవ్‌మెంట్ ఎక్కడ వస్తుందంటే అండర్ ద పాయింట్ లోడే వస్తుంది. ఆ సెక్షన్ దగ్గర మనకి మాక్సిమం బెండింగ్ మూవ్‌మెంట్ కావాలంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా పాయింట్ లోడ్ అనేది అండర్ ద సెక్షన్ తీసుకోవాలి. అండర్ ద సెక్షన్ తీసుకున్నప్పుడు ఫార్ములా ఏమవుతుందండి జనరల్‌గా అండర్ ద సెక్షన్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైనా తీసుకుందాం. ఈ పాయింట్ దగ్గర బెండ్ మూవ్‌మెంట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర బెండ్ మూవ్‌మెంట్ తీసుకున్నప్పుడు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆర్ఏ ఇంటూ ఎక్స్. ఇది సాగింగ్ చేస్తుంది కాబట్టి పాజిటివ్ బెండ్ మూవ్‌మెంట్ దగ్గర వస్తుంది. ఆర్ఏ ఇంటూ ఎక్స్ వస్తుంది. అది ఈ కండిషన్‌లో చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు తీసుకున్నా కూడా సేమ్ అదే వస్తుంది. ఆర్బి ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ వస్తుంది. ఆర్బి ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ వస్తుంది లేదా ఆర్ఏ ఇంటూ ఎక్స్ వస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి.
సో ఆర్ఏ ఇంటూ ఎక్స్ అన్న వస్తుంది, లేదా ఆర్బి ఇంటూ ఎల్ మైనస్ ఎక్స్ అయినా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఏ అంటే 1 మైనస్ ఎక్స్ బై ఎల్ ఆల్రెడీ పైన ఫైండ్ అవుట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఏ బై ఎల్ ఇంటూ ఏ వస్తుంది. సో అదే ఒకవేళ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 చెప్తే సబ్స్టిట్యూట్ చేస్తే 0 వస్తుంది. అదే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఏ బై ఎల్ ఇంటూ ఏ వస్తుంది. సో దీన్ని ఇంకా సింప్లెస్ట్ వేలో రాసుకోవాలనుకుంటే, దీన్నే ఇంకా సింప్లెస్ట్ వేలో రాసుకుంటే సేమ్ ఎల్ మైనస్ ఏ బై ఎల్ ఏమవుతుందండి, నేను ఇందాక చెప్పినట్టు ఎల్ మైనస్ ఏ బై ఎల్, ఈ 1 మైనస్ ఏ బై ఎల్ ఇలా వస్తుంది, ఇదే ఇలా వస్తుంది. సో ఈ 1 మైనస్ ఏ బై ఎల్ ప్లేస్ లో మనం బి బై ఎల్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏబి బై ఎల్ వస్తుంది. సో ఇలా మాక్సిమం బెండ్ మూమెంట్ అండర్ ద గివెన్ సెక్షన్ కి ఫైండ్ అవుట్ చేయడానికి నెగటివ్ షియర్ ఫోర్స్ కి అయితే మైనస్ ఏ బై ఎల్, పాజిటివ్ షియర్ ఫోర్స్ కి అయితే బి బై ఎల్, బెండింగ్ మూమెంట్ అయితే సెక్షన్ కి అయితే ఏబి బై ఎల్. చాలా ఈజీ. నెగటివ్ షియర్ ఫోర్స్ అయితే మైనస్ ఏ బై ఎల్, పాజిటివ్ షియర్ ఫోర్స్ అయితే బి బై ఎల్, బెండింగ్ మూమెంట్ అయితే ఏబి బై ఎల్. ఇలా 3 ఫార్ములాస్ కనుక గుర్తుపెట్టుకుంటే, ఈ 3 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సో దాదాపుగా ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కవర్ చేయొచ్చు. కొన్ని లోడింగ్ కండిషన్స్ బట్టి, ఏరియా ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ కవర్ అయ్యే దాన్ని బట్టి మనకి వాల్యూస్ కొంచెం మారుతూ ఉంటాయి. ఓకే, అదే విధంగా ఇట్లా సో ఇలా వచ్చిన వాల్యూస్ ని యాస్టిజ్ గా మనం ఇప్పుడు ఈ డయాగ్రామాటికల్ గా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. మనం ఫస్ట్ నెగటివ్ షియర్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 వచ్చింది. అదే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఏ బై ఎల్ వచ్చింది. అదే పాజిటివ్ షియర్ ఫోర్స్ అయితే వెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏ పెడితే 1 మైనస్ ఏ బై ఎల్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ ఈక్వల్ టు బి బై ఎల్ అని చెప్తున్నాం. సో బి బై ఎల్ వచ్చింది. సో పాజిటివ్ కాబట్టి పైన తీసుకున్నాం, నెగిటివ్ కాబట్టి కింద తీసుకున్నాం. సో కొన్ని టెక్స్ట్ బుక్స్ ఏంటంటే ఇది కిందకి ఇది పైకి అని కూడా తీసుకుంటారు. సో బట్ ఏమంటారు సైన్ కన్వర్షన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. ఓకే, అదే విధంగా వెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎల్ తీసుకుంటే సో 1 మైనస్ ఎల్ బై ఎల్ కాస్త 1 అవుతుంది, 1 మైనస్ 1 0 అవుతుంది కాబట్టి 0 అవుతుంది. సో ఇలా దీని యొక్క డయాగ్రామ్ అనేది ఇలా ట్రయాంగిల్ పోర్షన్ లో మనకి నెగిటివ్ షియర్ ఫోర్స్ ఏమైతే ఈ విధంగా వస్తుంది, పాజిటివ్ షియర్ ఫోర్స్ అయితే ఈ విధంగా వస్తుంది. అదే బెండ్ మూమెంట్ కి అయితే చెప్పాను కదా, అండర్ ద ఎగ్జాక్ట్ గా పాయింట్ లోడ్ కి అప్లై చేయాలి అట్ ద సెక్షన్ కి. సో అలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 చెప్పినప్పుడు 1 మైనస్ ఎక్స్ బై ఎల్ ఇంటూ ఎక్స్ వస్తుంది యాక్చువల్గా ఫార్ములా. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. అదే 1 మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఏ బై ఎల్ ఇంటూ ఏ చేస్తే ఇది వస్తుంది. లేదా దీనికి ఇండైరెక్ట్ ఇంకో ఫార్ములా ఏంటి, ఏబి బై ఎల్, ఇది రాస్తే పోయేది. సో ఏబి బై ఎల్. అదే 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎల్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ ఎల్ బై ఎల్, ఎల్ బై ఎల్ అంటే 1 అవుతుంది. సో 1 మైనస్ 1 అగైన్ ఇక్కడ కూడా 0 అవుతుంది. సో అగైన్ ఇక్కడ 0 అవుతుంది. సో బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఫర్ ఇన్ఫ్లుయెన్స్ లైన్ కి అయితే ఈ విధంగా వ్యారీ అవుతుందండి. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ ఉన్న డయాగ్రామ్స్ బట్టి మీకు ఏమవుతుంది, సో ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ ఏ విధంగా డిఫైన్ చేయొచ్చు అంటే, ఇన్ఫ్లుయెన్స్ లైన్ డయాగ్రామ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ కావచ్చు, ఒక కర్వ్ కావచ్చు. సో ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ కర్వ్. సో ఈ కర్వ్ ద్వారా ఏమొస్తాయి అంటే మనకి ఆర్డినేట్స్ వస్తాయి. సపోజ్ ఇది ఒక ఆర్డినేట్, సో మైనస్ ఏ బై ఎల్ అనేది ఒక ఆర్డినేట్, సో బి బై ఎల్ అనేది ఒక ఆర్డినేట్, సో 1 మైనస్ ఏ బై ఎల్ ఇంటూ ఏ అనేది ఒక ఆర్డినేట్. అట్లా మనకి డిఫరెంట్ ఆర్డినేట్స్ అనేది వస్తాయి. సో ఈ ఆర్డినేట్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే, ఈ ఆర్డినేట్స్ యూజ్ చేసి ఆ ఆ ఇచ్చినటువంటి లోడింగ్ సిస్టమ్ తగ్గట్టు ఆ మెంబర్ లో రియాక్షన్స్ కావచ్చు, షియర్ ఫోర్స్ కావచ్చు, బెండింగ్ మూమెంట్స్ అనేవి మనం ఇచ్చినటువంటి యూనిట్ లోడ్ తగ్గట్టుగా, అంటే మనం చూస్ చేసుకున్నటువంటి యూనిట్ లోడ్ తగ్గట్టుగా ఇచ్చినటువంటి లోడింగ్ సిస్టమ్ ద్వారా ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ ద్వారా మనం ఎంటైర్ బీమ్ మొత్తం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్. సో ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ అనేది ఒక కర్వ్ కావచ్చు, ఒక స్ట్రైట్ లైన్ కావచ్చు, లేదా ఇది ఇన్ఫ్లుయెన్స్ డయాగ్రామ్ ద్వారా మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఇట్ ఈస్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అంటే ప్రాబ్లమ్స్ అన్ని మనం గ్రాఫికల్ వ్యూలో మనం ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో ఇంతకు ముందు వాటన్నిటికీ ఇది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అందుకే సో ఇక్కడ వచ్చిన ప్రతి ఆర్డినేట్స్ ని మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఎవ్రీ ప్లేసెస్ లో ఉన్న ఆర్డినేట్స్ అన్ని తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా చేస్తామండి. సో మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే, నెగటివ్ షియర్ ఫోర్స్ కి అయితే మైనస్ ఏ బై ఎల్, పాజిటివ్ షియర్ ఫోర్స్ కి అయితే బి బై ఎల్, అదే బెండ్ మూమెంట్ కి అయితే ఏబి బై ఎల్ ఆర్ 1 మైనస్ ఏ బై ఎల్ ఇంటూ ఏ. ఓకే, ఇది అండి. సో వన్స్ మీకు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏ పాయింట్ లోడ్ ఇచ్చాడండి, ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 20 కిలోన్యూటన్స్. సో ఫస్ట్ ఇందులో కొన్ని మోడల్స్ ఉంటాయి. సింగిల్ పాయింట్ లోడ్ మూవ్మెంట్ అవుతే ఏంటి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లాంగర్ దాన్ ది స్పాన్ అయితే ఏంటి, షార్టర్ దాన్ ది స్పాన్ అయితే ఏంటి, 2 పాయింట్ లోడ్స్ అయితే ఏంటి, 7 పాయింట్ లోడ్స్ అయితే ఏంటి అని ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. సో ఫస్ట్ మనం ఒక సింగిల్ పాయింట్ లోడ్ ట్రాన్స్ఫర్ మూవ్మెంట్ అవుతూ ఉంటే ఏంటి అని చూద్దాం. ఏ పాయింట్ లోడ్ ఆఫ్ 20 కిలోమీటర్స్ మూవ్స్ ఓవర్ ఏ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఆఫ్ స్పాన్ 12 మీటర్స్. సో 12 మీటర్స్ స్పాన్ మీరే డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో 12 మీటర్స్ స్పాన్ డ్రా చేసుకోండి. సో ఏబి అనుకోవచ్చు, లేదా సిడి ఇష్టం అనుకోవచ్చు. ఎవాల్యుయేట్ ది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. సో షియర్ ఫోర్స్ అడుగుతున్న, బెండింగ్ మూమెంట్ అట్ ఏ సెక్షన్ 3 మీటర్స్ ఫ్రమ్ లెఫ్ట్ సపోర్ట్ అంటున్నారు. సో లెఫ్ట్ సపోర్ట్ అంటే ఏ అవుతుంది. సో లెఫ్ట్ సపోర్ట్ నుంచి 3 మీటర్ దగ్గర ఈ 20 కిలోమీటర్స్ లోడ్ మూవ్మెంట్ అవుతే
సో ఆ పాయింట్ దగ్గర ఈ సెక్షన్ ఈ 3 మీటర్స్ సెక్షన్ దగ్గర ఈ ఇచ్చినటువంటి పాయింట్ లోడ్ దగ్గర మనకి షేర్ ఫోర్స్ బెండ్ మూమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ ది అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా చూద్దాం. సో ఫస్ట్ నెగెటివ్ షేర్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటంటే మీకు డయాగ్రామ్ చూపిస్తున్నాను. సో నెగెటివ్ షేర్ ఫోర్స్ కి ఫార్ములా ఏమంటున్నాం మనం మైనస్ A/L. సో ఇక్కడ ఇచ్చిన సెక్షన్ ఏంటి 3 మీటర్స్ అన్నాడు. సో A/L. సో మైనస్ A/L అంటే ఏమొస్తుందండి మైనస్ A/L. సో 3/12. సో 3/12 అంటే 3/12 అంటే 1/4. 1/4 అంటే 0.25. సో ఇది 1 కిలో న్యూటన్కి వచ్చినటువంటి లోడ్. అదే పాజిటివ్ షేర్ ఫోర్స్ కి వచ్చేసరికి B/L. సో ఇటు 3 పోతే ఇటు రిమైనింగ్ ఎంత ఉంటుందండి? సో 9 ఉంటుంది. సో 9/12 చేస్తే మీకు 0.75 కిలో న్యూటన్స్ అనేది వస్తుంది. సో ఇలా మనకి షేర్ ఫోర్స్ ఈ విధంగా మారిపోతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ చేస్తున్నాను. సో నెగెటివ్ షేర్ ఫోర్స్ కి అయితే ఫార్ములా మైనస్ A/L. సో మైనస్ 3/12. సో దిస్ ఈస్ ఫర్ ఓన్లీ 1 యూనిట్ లోడ్ కి. అదే మరి ఇక్కడ మనకి 20 కిలో న్యూటన్స్ లోడ్ ఉంది కదా. సో 20 కిలో న్యూటన్స్ లోడ్ కి ఇదేమో ఇచ్చింది 1 కిలో న్యూటన్ కాబట్టి సో ఇంటూ మల్టిప్లై చేస్తే 20 కిలో న్యూటన్స్ లోడ్ కి వచ్చేస్తుంది. సో ఇచ్చింది 0.25 అనేది 1 కిలో న్యూటన్ లోడ్ కి వచ్చింది. సో ఇంటూ మన నెగటివ్ షేర్ ఫోర్స్ అట్ 3 మీటర్ సెక్షన్ దగ్గర ఇచ్చిన ఈ 20 కిలో న్యూటన్స్ పాయింట్ లోడ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే 0.25 ఇంటూ 20 చేస్తే -5 వచ్చింది. సో దేర్ఫోర్ ఇచ్చిన సెక్షన్ దగ్గర ద మాక్సిమం నెగటివ్ షేర్ ఫోర్స్ ఇస్ -5 కిలో న్యూటన్స్ వస్తుంది. అంతకంటే ఎక్కువ రాదు ఆ సెక్షన్ దగ్గర. ఓకే, అదే విధంగా పాజిటివ్ షేర్ ఫోర్స్ ఫార్ములా ఏంటి 1 - A/L. సో 1 - A/L. ఏ అంటే 3/12. సో 1 - 0.25 చేస్తే 0.75 వస్తుంది. లేదా సింపుల్ గా తీసుకుంటే P/L తీసుకుంటే కూడా ఈజీగా వస్తుంది. సో 9/12 చేసినా కూడా 0.75 వస్తుంది. ఓకే, అలా తీసుకున్న తర్వాత ఇది వచ్చిన వాల్యూ ఏంటంటే దిస్ ఈస్ ఫర్ 1 కిలో న్యూటన్ కే. ఓకే, మన ఇచ్చినటువంటి పాయింట్ అవుట్ 20 కిలో న్యూటన్స్ కాబట్టి సో 0.75 ఇంటూ 20 చేస్తే మనకి 15 కిలో న్యూటన్ ఫర్ పాజిటివ్ షేర్ ఫోర్స్ వస్తుంది. సో వన్స్ ఇది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు బెండింగ్ మూమెంట్ అడుగుతున్నాడు. సో బెండింగ్ మూమెంట్ కి ఫార్ములా ఏమని చెప్పానండి. సో 1 - A/L ఇంటూ A ఆర్ AB/L. సో 3 ఇంటూ 9/12 చేసిన 2.25 వస్తుంది. లేదా ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసినా కూడా మీకు 2.25 వస్తుంది. సో బెండింగ్ మూమెంట్ అండర్ గివెన్ 1 కిలో న్యూటన్ కి వచ్చిన ఫార్ములా ఇది 2.25 కిలో న్యూటన్ మీటర్. బట్ మనకి ఇచ్చింది ఏంటి 20 కిలో న్యూటన్స్ కాబట్టి సో 2.25 ఇంటూ గివెన్ లోడ్. సో 2.25 ఇంటూ 20 చేస్తే 45 కిలో న్యూటన్స్ మీటర్ వచ్చేసింది. ఇలా మనకి ఇచ్చినటువంటి సెక్షన్ దగ్గర ఇచ్చినటువంటి ఏది సెక్షన్ 3 మీటర్ సెక్షన్ అన్నాడు. ఆ 3 మీటర్ సెక్షన్ కి సో నెగటివ్ షేర్ ఫోర్స్ కి అయితే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. 3/12 చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇంటూ లోడ్ అప్లై చేస్తాం. అదే షేర్ ఫోర్స్ కి అయితే B/L చేస్తాం. వచ్చిన వాల్యూకి ఇంటూ 20 చేస్తే షేర్ ఫోర్స్ వస్తుంది. అదే బెండింగ్ మూమెంట్ కి అయితే AB/L. సో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూకి ఇంటూ లోడ్ చేస్తాం. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఆ సెక్షన్ దగ్గర షేర్ ఫోర్స్ పాజిటివ్ ఆర్ నెగటివ్ అండ్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దీంతో పాటు ఇంకా వీడు ప్రాబ్లం ఏమడిగాడు క్యాలిక్యులేట్ ది అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ అని కూడా అంటున్నాడు. సో అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ ఎప్పుడు వస్తుందంటే ఆ పాయింట్ లోడ్ అనేది ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటే వస్తుంది. అంటే సెక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా సెంటర్ లో తీసుకుంటే వస్తుంది. అంటే ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సెంటర్ అంటే లెంత్ ఆఫ్ ది స్పాన్ లో హాఫ్ అవుతుంది. సో లెంత్ ఆఫ్ ది స్పాన్ ఎంత 12 మీటర్స్ కాబట్టి సో 12/2 ఈజ్ ఈక్వల్ టు 6 మీటర్స్. సో అంటే బెండింగ్ మూమెంట్ అంటే సెక్షన్ వచ్చేసి 6 మీటర్స్ వస్తుంది సెక్షన్. సో ఇప్పుడు ఈ 6 మీటర్స్ తగ్గట్టుకి ఇంత ముందు సెక్షన్ 3 మీటర్స్ కాబట్టి 1 - 3/12 ఇంటూ 3 చేస్తారు. ఇప్పుడు సెక్షన్ అనేది 6 మీటర్స్ కాబట్టి సో 1 - 6/12 ఇంటూ 6 వస్తుంది. సో ఇంటూ ఇచ్చినటువంటి లోడింగ్ సిస్టమ్ ఇంటూ 20 చేస్తే మనకి అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ వస్తుంది. సో చూడండి అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. అదే బెండింగ్ మూమెంట్ అంటే సెక్షన్ తో పోలిస్తే అబ్సల్యూట్ మాక్సిమం బెండ్ మూమెంట్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఇదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ సేమ్ ఫార్ములాస్ యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా ప్రాబ్లం మొత్తం చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ.